స్థిరత అనేది లేకపోవడం, ప్లస్ కొంతమంది మీద నాయకుల మీద వ్యతిరేకత రావడం, ప్లస్ శాసనసభలో కొంతమంది బర్తరఫ్ అవ్వడం, ఇట్లాంటివన్నీ చూసుకున్న తర్వాత జమిలీ ఎన్నికలు అనేది అట్లాగా మాటకు అయిపోయింది కానీ ఎప్పుడూ కూడా ముందుకు జరగని పరిస్థితి. అయితే ఇదే ఈ జమిలీ ఎన్నికలు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన మనం చేస్తున్నామని అనుకున్నా కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుతో ఆషామాషి రాజకీయాలు చేద్దాం అనుకున్న బడాబాబుల్ని అరికట్టడం అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ. ప్లస్ ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కుటుంబ పార్టీలుగా ఏర్పడిన వాళ్ళు కూడా ఈ జమిలీ ఎన్నికలప్పుడు కూడా కొంచెం జంకాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎన్నికలు అన్నప్పుడు ఏదైనా చేసుకోవాలంటే ఫస్ట్ డబ్బే ప్రధానమైన మూల్యం. ఆ డబ్బు అనేది చాలా తక్కువ బడ్జెట్తో కూడా ఈ ఎన్నికలు జరిగిపోతూ ఉంటాయి. ప్లస్ దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది, పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక 100 రోజులు వ్యవధిలో పంచాయతీలకు కానీ వాటికి కానీ జరగాల్సిన పరిస్థితి ఇది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జమిలీ ఎన్నికలు మళ్ళీ జరపాలి అనే ఉద్దేశం మీదే శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ అనేది వేశారు. ఈ కమిటీ వేసి ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా ముందుకు సాగిద్దామన్న ఆలోచనతో చూసుకుంటా ఉండంటే 2029 లేదంటే 2034 వరకు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆచరణలో పెట్టాలనే ఆలోచనతోనే ముందస్తుగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ జమిలీ ప్రతిపాదన ఎట్లాగంటే 1980లో ఒకసారి ఆలోచించారండి. జీవన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన జస్టిస్ జీవన్ రెడ్డి గారు ప్రకారంగా ఒకసారి ప్రతిపాదన తీసుకొచ్చి ఒక కమిషన్ కూడా వేశారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మరుగున పడిపోతుంది కానీ ఎప్పుడు కూడా ఇది పైకి తీసుకురాలేకపోతున్నాం. ప్లస్ ఈ కుటుంబ పాలన అనేది అంతం చేయాలన్న ఉద్దేశం మీద ఈ రామ్నాథ్ కోవింద్ గారితో చేసి ఈ రాజ్యాంగ బిల్లులో ఖచ్చితంగా అయితే ఈ సవరణలు చేయాల్సినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఏది 356 ఆర్టికల్ ప్రకారంగా 172(1) కానీ 82(2) కానీ ఇట్లాంటి కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జరుగుద్ది అని చెప్పేసి అంటే ఇప్పటికిప్పుడు జరగదు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారంగా మనం దేశంలో మనం ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఈ రాజ్యాంగ సవరణలు ఖచ్చితంగా మనం సవరణలు చేసుకొని పార్లమెంట్లో ప్రతిపాదించుకొని దాని ప్రకారంగానే ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాతే ఒక జేఏసీని అది ఏర్పాటు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ ఆయా పార్టీలతో సంప్రదింపులు చేయాలి. ఎందుకంటే ఈ జమిలీ ఎన్నికలకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దాదాపు 67% ఓట్ బ్యాంకింగ్ గెలవాలంటే కేంద్రంలో. అది రావాలంటే కనుక మిత్రపక్షాలు కానీ అక్కడ పార్టీల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అక్కడ ప్రాంతీయ పార్టీలు కానీ ఏదైనా కానీ చర్చించి ఇవన్నీ ముందుకెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే కాస్త కొంచెం సమయం పట్టుద్ది. ఈ సమయాన్ని కూలంగా జమిలీ ఎన్నికలు అయితే రావు అని చెప్పేసి నేనైతే అన్నగానే కొంచెం సమయభావం వల్ల ఈ సవరణలు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే జరుగుతాయి. అంటే జమిలీ ఎన్నికలు వస్తాయా రావా పక్కన పెడితే అసలు జమిలీ ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యానికి చేటు ఏమైనా జరిగే అవకాశం ఉందా? మంచి జరిగే అవకాశం ఉందా? మంచి జరుగుతుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కుటుంబ పాలన అనేది ఒకటి పోతుంది. ప్లస్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ డబ్బు వెదజల్లి ఇష్టానుసారంగా రాజకీయంగా జమిలీ ఎన్నికలు జరిగేటప్పుడు ఫస్ట్ టైం ఎన్నికలు జరిగేటప్పుడు డబ్బు మీద కాకుండా నార్మల్గా జరిగే అవకాశం ఉందా? అప్పుడు కూడా మరి డబ్బే పెడతారు కదా, డబ్బుతోనే జరుగుతుంది కదా. ఉంటుంది కానీ అప్పుడు బడ్జెట్ ఎట్లాగా ఇప్పుడు ఒక స్టేట్కి సంబంధించిన బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నా కానీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రకారంగా చూసుకున్నా కానీ కేంద్రం ఆధీనంలో జరుగుతున్న ఎన్నికలు అప్పుడు ఇట్లాంటివన్నీ లల్లాయి పాటలు పాడి పిచ్చేషాలు వేయడానికి అయితే ఉండడు ఏ నాయకుడు కూడా. అట్లాంటప్పుడు కొంచెం అరికట్టడం అనేది అయితే జరుగుతుంది. సామాన్య మానవుడు ఆలోచించేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెత్తి మీద ఒక నెగిటివ్ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. ఆ నెగిటివ్ వ్యక్తి మనకు నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల అతను దింపేయాలి అన్నా అతను సరిగ్గా లేకూడదన్నా నార్మల్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ విధానాన్ని బట్టి చూసి మనకి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, లేటుగా జరగటం వల్ల ఏంటంటే ఆ సంస్థాగత లోపంగా ఉన్న ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఇలా కాకుండా ఒకేసారి
మన నెత్తి మీదకి వచ్చి కూర్చున్న తర్వాత ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదన్నా జరిగితే ఆ నెగిటివ్ 5 ఏళ్ళు పాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అవును, ఇప్పుడు అందుకనే కదండి, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి మనకు ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని పార్టీల కింద నోటా అనేది మనం ఎందుకు పెట్టాం? మీరు ఇది ఎందుకు పెట్టి చెప్పట్లేదు? మీరు ఇది నోటా అనేది ఒక ఆప్షన్ అనేది ఎందుకు పెడుతున్నారు? అటు పక్కన రాజకీయంగా అతీతంగా ఏదైనా నాయకుడు నచ్చనప్పుడే కదా అక్కడ నోటా అనేది ఆప్షన్ అనేది ఎంచుకుంటున్నారు. ఆ నోటా ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి అని అయితే అటు లేతే ఇటు ఏదో ఒకటి వీళ్ళకే ఓట్లేస్తాకి అలవాటు పడిపోయిన జనం నోటా బటన్ మీకు తెలుసు, కొంతమందికి తెలుసు ఉందని, ఇప్పటికీ చదువుకోని వాళ్ళందరికీ నోటా అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? వాళ్ళకు ఉంది అనే సంగతి తెలుసని మీకు తెలుసా? అంటే ఇప్పటికీ కూడా నిరక్షరాస్యత ఉన్న ప్రజల్లో నోటా అనే బటన్ ఉందని కూడా చాలామందికి తెలియదు. ఇవన్నీ తెలుసుకుంటానికి చాలా టైం పడుతుంది కదా, కాదంటారా? ఖచ్చితంగా అండి. నోటా అనే బటన్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనేది ఏమైపోయిందంటే డబ్బు మద్యంతో నడుచుకుంటుంది. ఇవాళ రోజున జనాల్ని ఎట్లాగా మభ్య పెడుతున్నారని రాజకీయ నాయకుడు అనేది మీరు చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ అరికట్టడానికే కదా ఇట్లాంటి జమినీ ఎన్నికలు అనేది ప్రతిపాదనలో తీసుకొచ్చే కేంద్రం అధీనంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక సామాన్యుడు వెళ్ళినప్పుడు అక్కడ నా నాయకుడు గుర్తేంటని చూసుకుంటున్నాడు. పూర్తిగా చూసుకునే ఇదైతే లేదు కదా. పక్కన ఎలక్షన్ కమిషన్ కూడా 1-2 సార్లు ఓటేసేటప్పుడు మీరు చెక్ చేసుకొని వేయండి అని చెప్పేసి కూడా ఆయన 1-2 సార్లు కూడా చెప్తున్నారు. అది సామాన్యుడు అర్థం చేసుకునే ఇదిలో ఉండాలి, సామాన్యుడు ఆలోచన విధానం ప్రకారంగా ఉండాలి. సామాన్యుడు ఆ గుర్తులకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే నిజాయితీగా పనిచేయగలరని చెప్పేసి ఆలోచన అయితే చేసుకోవాలి. ఆ మధ్యంలో తూగుతూనో లేదంటే డబ్బుడుకు అమ్ముకుపోతానో మనం గెలిపించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నా. నేను ఎన్నికలు అనేసరికి ఒకటే చెప్తున్నాం, డబ్బును అరికట్టాలి, కుటుంబ పాలనని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. ప్లస్ ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగితే సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి కూడా మంచి భరోసా ఉంటుంది దేశవ్యాప్తంగా సెంట్రల్ నుంచి అని చెప్పేసి నేను చెప్తాను. ఈ జమినీ ఎన్నికలు జరగడం అనేది కూడా మంచిది కాబట్టి వాళ్ళ రోజున ఇట్లా కమిటీ చేసి రామ్నాథ్ కోవింద్ గారు సమక్షాన మోదీ గారు దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ అంటే రేపు పొద్దున ఆయన ఉంటారు ఉండరు అనే విషయం పక్కన పెడితే జమినీ ఎన్నికలు అనేది సామాన్యుడి ప్రజలకి ముఖ్యమైనది కాబట్టి ఉపయోగకరమైంది కాబట్టి అది జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశం మీదే ఆ కమిటీ చేసి వాళ్ళ రోజున 2029 కాకపోయినా కానీ 2034 వరకైనా కానీ దాన్ని ఆచరణలో పెట్టాలనే ఉద్దేశం మీదగానే మోదీ ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుందండి. రైట్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీజేపీ సీనియర్ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటరెడ్డి గారు, జమిలీ ఎన్నికల వలన లాభమా నష్టమా అంటే అనేక రకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి. కానీ దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అసలు జమిలీ ఎన్నికలకి వెళ్ళడానికి